ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరియు మారు మనసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుని మా దేవునిలో ఆత్మ పూర్ణలో మరి నడిపించబడుతున్నటువంటి అనేకులలో ఈ కడవరి దినాల్లో ఇటువంటి ప్రియుల పాపముతోనూ మనం పోరాడుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. హెబ్రీయుల పత్రికలో ఒక మంచి మాట ఉంది ప్రియులారా, 2వ అధ్యాయము 18వ వచనం గమనించినట్లయితే, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా బాగా గమనించాలి. మరి ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదంట. ఎందుకంటే ప్రభు మరి ఎవ్వరిని ఆయన శోధించడు. చెప్పండి, ఎవరు శోధించరు? ఎవరిని శోధించడు. ప్రియులారా, శోధకుడైన వాడు ఈ లోకంలో ఒకరున్నారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, యేసు ఆయన పరిపూర్ణముగా ఇదిగో సిద్ధపడిన తర్వాత ప్రియులారా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత నడిపించబడుతూ అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. శోధకుడు ఎవరండి? ఆ శోధకుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఆ యొక్క ప్రియులారా మరి అరణ్యములో ఆ ఆత్మ చేత అరణ్యం నడిపించబడుతుండగా మరి శోధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా శోధించబడ్డాడో మనం చూసినట్లయితే అక్కడ చదవండి. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది 3వ వచనంలో. ఆ 40 రాత్రులు గడిచిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు గడిచిన తర్వాత అపవాది, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినములలో ఆయన మరి ఏ స్నానాభిషేకములు చేయకుండా, ఇదిగో ఆయన ఆహారం ఏమీ మరి తినకుండా, నీళ్లు తాగకుండా మరి ఆ 40 దినాలు దేవునితో సహవాసము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అది మన కళ్ళతో చూడలేదు, కానీ యేసు ప్రియులారా దేవునితో చేస్తున్నటువంటి ఆ సహవాసము చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు ప్రభువారికి వసంత కాలము. ఇదిగో ప్రియులారా, దేవునితో ప్రియులారా సహవాసము చేయడము యేసుకు చాలా ఇష్టం అంట, చాలా ఇష్టం. ఒక క్రైస్తవునిగా ప్రియులారా మరి దేవునితో సహవాసం చేయడకు నీకు కూడా అంత ఇష్టం ఉండాలి. ఆది అపోస్తలులు మరి సహవాసము కూడుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు 1:9 అంటాడు, ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే ఫెలోషిప్, దేవునితో సహవాసం చేయడం. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా తన ఇంటి నుండి ప్రత్యేకించి పరుచుకోవడం కాదు, తన శరీరం నుండి తను ప్రత్యేకించుకోవడం కాదు, ఇదిగో తనను తాను నలగగట్టుకోవడమే కాదు, ఆయన ప్రార్థన చేయడమే కాదు, దేవునితో 40 రాత్రులు 40 పగలు దేవునితో సహవాసం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినములలో ప్రియులారా శరీరమునకు అవసరమైనటువంటి ఆహారం మీద ఏ మాత్రము ఆయన దృష్టి వినలేదు. ఆ 40 రాత్రులు 40 పగలు మరి ఆయన దేని చేత జీవించి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ మాట్లాడుతున్నాడు. ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా గమనించిన సర్వేలో ఒక వ్యక్తి 40 రాత్రులు 40 పగళ్ళు పరిపూర్ణముగా ప్రియులారా ఒక వ్యక్తి మరి
యేసు వలె కఠినమైన ఉపవాసము చేయగలడు. ఆయన ఒక మంచి మాదిరి. ఎందుకంటే ప్రియులారా, ఆ అనుభవము ఎప్పుడైతే మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రియులారా, మరి ఆ యొక్క మాటలను, ఆ యొక్క జీవమును నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో ప్రియులారా, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి దేవునిలో నువ్వు ఐక్యమైపోతావు, దేవునిలో నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతగా యేసుక్రీస్తు ప్రభువు తను తాను ప్రతిష్ఠించుకున్న దేవునికి ప్రియులారా మరి దగ్గరగా ఉంటుంటే, ఆ 40 రాత్రి 40 దినములు అయిన తర్వాత వచ్చి మొట్టమొదటిగా దేని మీద మరి దృష్టి పెట్టి ప్రశ్నిస్తున్నాడండి. ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టె ఆగినట్లు ఈ రాత్రితో చెప్పమని ఆయనతో చెప్పును. యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళతో చెప్పు రొట్టెలాగినట్లు. అవి రొట్టెలాగుతాయి, అది నాకు తెలుసు అని శోధిస్తూ ఉన్నాడు. యేసు తెలుసుకుంటే ఆ రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? చేయగలడు. కానీ ప్రియులరా మరి చేస్తే ఆయన గెలిచినట్టు ఓడిపోయినట్టే చెప్పిపోయినట్టే కదండి. అపవాద మాట వింటే ఓడిపోయినట్టే కదా. దేవునికి స్తోత్రం. అందుకు వాక్యంలో ఉంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాది పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు అసాధ్యమైనది ఏది లేదు అని సరే ప్రియులారా, ఇక్కడ రొట్టెలు చేసుకోవాలని రాళ్ళతో రొట్టెలు చేసుకునేటువంటి మరి కర్మ ఏముంది యేసుక్రీస్తు ప్రభు వారికి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ప్రియులారా అరణ్యంలో ఆ దేవదూతలు తినే ఆహారమును పోషించినటువంటి దేవుడు ప్రియులారా, ఆయన రాళ్ళతో రొట్టెలు చేసుకుని భుజించవలసినటువంటి అవసరము లేదు. దేవునికి స్తోత్రం. దేవుడే తన దేవతల ద్వారా మరి ఆహారాన్ని రప్పించగలడు. యేసుక్రీస్తు వారు ప్రపంచంలోని వారందరికంటే విలువైనటువంటి భోజనము చేయగలడు. కానీ ఎందుకు ఆయన ప్రియులారా మరి చేశాడంటే, ఆయన దేవుని యొక్క మాటలకే ఆయన గౌరవం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇర్మీయా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారము తింటే గనుక మనము ఉదయం తింటే టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది, మధ్యాహ్నం తింటే మళ్ళా సాయంత్రం ఆకలేస్తుంది కదండి. శరీరము కావలసిన తిండి ఆయా సమయాలకు మనము తింటాము, మరలా ఆకలేస్తుంది. కానీ ప్రియులారా, నిజముగా నీకు ఆకలేనటువంటి ఆహారం ఏదైనా ఉంటే గనక దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు తిండి కోసం ఆలోచిస్తున్నారు. ఏమి తినాలా, ఇదిగో ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇదిగో మరి ఎక్కడికి వెళ్ళాలి, ఈ రోజున సంపాదన ఏంటి, ఈ రోజు నా పనులు ఏంటి, ఈ రోజు నా బాధ్యతలు ఏంటి, ఈ రోజు నా యొక్క వ్యాపారాలు ఏంటి, ఈ రోజు నాకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి, వీటి కోసం, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కోసము ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు మొదట నువ్వు నా నీతిని, నా రాజ్యం ఎదుకుము, అప్పుడు అన్నయు మొదట స్థానం ఇవ్వవలసింది దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్యమునకు, దేవునితో సహవాసానికి, దేవునిలో నువ్వు నడిపించబడ్డానికి, దేవునిలో నువ్వు ఎదగడానికి నువ్వు ఎప్పుడైతే సమయం ఇస్తావో ప్రియులారా, ఆటోమేటిక్గా ప్రియులారా ఆయన నీకు మంచి ఆహారమును ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అడవులో సింహపు పిల్లలైన ఆకులుగా ఉంటాయి కదా, తను ఆశ్రయించిన నరుడికి ఏ మేలు కొద్దువై ఉండదు. దేవునికి స్తోత్రం. ఆహారముతో శోధన. ఈరోజు ఎంతమంది ఆహారం వల్ల ప్రార్థన చేయకుండా ఉంటున్నారంటే, శుభ్రంగా తినడం, పడుకోవడము ఏంటి, శుభ్రంగా తాగడము, చందనాలు వేయడము, ఏదో శుభ్రంగా మరి తిరగడము, ఈ లోకానుసారంగా జీవించడము, శుభ్రంగా ప్రియులారా ఈ లోకంలో మరి నీట్గా రెడీ అవ్వడము, ప్రియులరా మరి వాళ్ళు చూపించుకోవడము. ఎంతగా ప్రియులరా బాగా గమనించండి, నువ్వు వేటిని పంచి పోషిస్తున్నావు నీ జీవితంలో.
శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమండ. ఎదుగో మరి ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ఇప్పటి జీవి విషయంలోను రాబో జీవి విషయంలోను ఎంతో ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం. నువ్వు దేని గురించి ప్రియులు ఆలోచిస్తావు అదే నీ జీవితంలో జరుగుద్ది. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో ప్రియులారా ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారము కోసం కాదు కానీ అక్షయ సంబంధమైనటువంటి ఆహారము కొరకు మనం పాటుపడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈవెన్ క్రైస్తవులకు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు? నాకు కొంచెం ఆహారం కనుక, ఆహారం అంటే చిన్న జాబు కావాలి, చిన్న వెహికల్స్, చిన్న మరి బంగారం కావాలి, చిన్న అధికారం కావాలి, చిన్న ప్రతిష్ఠిత కావాలి, పేరు కావాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడము కాదు. దేవునికి స్తోత్రం. మొదటిగా ప్రభుని ఆత్మ ప్రియులారా బలపడే విధముగా యేసుక్రీస్తులో నువ్వు వెంబడించగలగాలి. ఆ ఆకలి ఉండాలి. ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆకలి కొని వారులారా మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.